హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో పాయిజనింగ్లో యూజ్ చేసే డిఫరెంట్ యాంటీడోట్స్ చూద్దాం. చిన్న చిన్న ట్రిక్స్తో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు యాంటీడోట్స్ని. యాక్చువల్గా ఇవి యాంటీడోట్స్ మీకు ఎంహెచ్ఆర్వి ఫార్మసిస్ట్ ఆర్ రైల్వే ఫార్మసిస్ట్ ఆర్ ఎనీ ఎగ్జిట్ ఎగ్జామ్ ఎనీ ఫార్మా ఎగ్జామ్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాటిని చిన్న చిన్న ట్రిక్స్తో మనం కోడ్స్తో ఎలా గుర్తుపెట్టుకోవచ్చు చూద్దాం. సో ముందుగా మన ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్గా. మీరు మంచి యూజ్ఫుల్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ పారాసిటమాల్. సో పారాసిటమాల్ పాయిజనింగ్లో మనం ఏ యాంటీడోట్ యూజ్ చేస్తామంటే ఎన్-అసిటైల్ సిస్టిన్ అనే యాంటీడోట్ని యూజ్ చేస్తాం. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే పారా అసిటమాల్లో అసిటా ఉంది కదా, అసిటైల్ సిస్టిన్. సో నేమ్లోనే ఉంది అసిటైల్ సిస్టిన్. నెక్స్ట్ సెకండ్ వన్. సో సెకండ్ వన్ హెపారిన్ పాయిజనింగ్లో మనం ప్రొటమైన్ సల్ఫేట్ యూజ్ చేస్తాం. ప్రొటమైన్. సో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హెపారిన్లో పి ఉంది, హెపారిన్ ప్రొటమైన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ చూడబోయే ముందు సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కిందగా కామెంట్, మనకి డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు ఏదైనా డౌట్స్ అడగచ్చు, లేదంటే కామెంట్ సెక్షన్లో కూడా అడగచ్చు. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. నార్కోటిక్స్ ఆర్ ఓపాయిడ్ పాయిజనింగ్స్లో మనం నాలాక్సోన్ యూజ్ చేస్తాం. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నార్కోటిక్స్లో ఎన్ఏ ఉంది, నార్కోటిక్స్ నార్కోటిక్స్ అంటారు, లేదా సమ్టైమ్స్ మార్ఫిన్ అని కూడా అడుగుతారు. మార్ఫిన్ పాయిజనింగ్, అక్కడ కూడా మనం నెలాక్సోన్. ఓకే, నెలాక్సోన్. సో నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ ఐరన్ పాయిజనింగ్లో మనం డెఫరాక్సమైన్ అనే యాంటీడోట్ని యూజ్ చేస్తాం. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మామూలుగా ఐరన్ మనకి ఏ ఫామ్లో ఉంటుంది, ఫెర్రస్ ఆర్ ఫెర్రిక్ ఫామ్లో ఉంటుంది కదా, ఫెర్రస్ ఆర్ ఫెర్రిక్. సో ఏదైనా అందులో ఉండేది మనకి ఏంటి, ఫెర్రస్ ఆర్ ఫెర్రిక్లో ఎఫ్ కదా, ఫెరాక్సిమైన్ డెఫరాక్సమైన్ అలా గుర్తుపెట్టుకోవాలి. ఐరన్ పాయిజనింగ్ యూజ్ చేసేది డెఫరాక్సమైన్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్, బెంజోడయాజపైన్స్ పాయిజనింగ్లో యాంటీడోటు ఫ్లమాజినైల్. సో ఫ్లమాజినైల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అజపైన్స్లో మనకి ఏమని చూడండి, బెంజోడైఅజపైన్స్లో అజే ఉంది. సో ఫ్లమాజినైల్లో కూడా అజే ఉంది. ఓకే, బెంజోడైఅజపైన్స్ అజినైల్, ఫ్లమాజినైల్ అలా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, ఆర్గనోఫాస్ఫేట్ పాయిజనింగ్లో అంటే ఆర్గనోఫాస్ఫేట్ పాయిజనింగ్ ఆర్ దీన్ని మనం ఇన్సెక్టిసైడ్ పాయిజనింగ్ అంటారు. ఇన్సెక్టిసైడ్స్ ఉంటాయి కదా, ఇన్సెక్టిసైడ్స్ ఆర్ పెస్టిసైడ్స్. ఓకే, సో ఇలాంటి ఆర్గనోఫాస్ఫేట్స్ ఆర్ ఇన్సెక్టిసైడ్స్ ఆర్ పెస్టిసైడ్ పాయిజనింగ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనము యాక్చువల్గా అట్రోపిన్ యూజ్ చేస్తాం, ఇంకొకటి ప్రాలిడాక్సిమ్ యూజ్ చేస్తాం. ప్రాలిడాక్సిమ్నే మనం 2-పామ్ అంటారు, PAM 2-పామ్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అట్రోపిన్ ఆర్గనోఫాస్ఫేట్ కదా, ఆర్గనోలో ఓని మనము ఏ అనుకుందాం ఊరికి టెంపరీగా, ఆర్గనోఫాస్ఫేట్. సో ఇక్కడ చూడండి, ఆర్గనోలో ఏ ఉంది, ఏ ఫర్ అట్రోపిన్, ఫాస్ఫేట్లో P ఉంది, P ఫర్ ప్రాలిడాక్సిమ్. అంతే, సింపుల్. ఓకే. నెక్స్ట్ సెవెంత్ వన్, కాపర్ పాయిజనింగ్లో మనం పెన్సిలామైన్ యూజ్ చేస్తాం, ఆర్ దీన్ని పెన్సిలామైన్ కూడా అంటారు, ఆర్ పెన్సిలామైన్. ఓకే. సో కాపర్ పాయిజనింగ్లో మనం పెన్సిలామైన్ యూజ్ చేస్తాం. సో దీన్ని రెండు విధాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, కాపర్తో చేసిన పెన్ అనైనా గుర్తుపెట్టుకోవచ్చు, పెన్ ఈజ్ మేడ్ ఆఫ్ కాపర్ అలా అయినా గుర్తుపెట్టుకోండి, కాపర్ పెన్. ఆర్ కాపర్లో 2 P's ఉంది కాబట్టి పెన్ కూడా స్టార్టెడ్ విత్ పెన్సిలామైన్ స్టార్టెడ్ విత్ P అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. సో కాపర్ పెన్సిలామైన్ అలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో ఒకసారి అన్నింటినీ చెప్తాను, సమ్మరైజ్ చేస్తాను. పారాసిటమాల్లో ఎన్-అసిటైల్ సిస్టిన్ వాడతాం, అసిటైల్ సిస్టిన్. హెపారిన్లో P ఉంది కాబట్టి ప్రొటమైన్. నెక్స్ట్ నార్కోటిక్స్లో నాలాక్సోన్ యాంటీడోట్. ఐరన్ మన ఫెర్రస్ అంటాం కాబట్టి డెఫెరాక్సమైన్. నెక్స్ట్ బెంజోడైఅజపైన్స్లో అజే ఉంది కాబట్టి ఫ్లమాజినైల్.
నెక్స్ట్ ఆర్గనోపాస్పేట్ ఏపీ, ఆర్గనోపాస్పేట్ పాయిజనింగ్లో ఏపీ ఉంది కాబట్టి ఏ ఫర్ అట్రోపిన్, పీ ఫర్ ప్రిడాక్సిమ్, అవి యాంటీడోట్స్ అవుతాయి. కాపర్లో కాపర్ పెన్ అని గుర్తుపెట్టుకోండి, కాపర్తో చేసిన పెన్, కాపర్ పెన్సిలామైన్. సో ఇలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.